అనాదిగా వస్తున్న దసరా ఉత్సవాలను ఏడాది సైతం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని దసరా మైదానంలో నిర్వహించనున్న విజయదశమి ఉత్సవాలకు సంబంధించిన పనులను మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. చెడుపై విజయం సాధించినందుకు జరుపుకునే గొప్ప పండుగ దసరా అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అక్టోబర్ 2వ తారీఖు నాడు ఈ యొక్క దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి అనాదిగా దాదాపు 78 సంవత్సరాల నుండి ఆదిలాబాద్లో జరుగుతున్నటువంటి దసరాపూర్ దసరా మైదానానికి సంబంధించినటువంటి ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. చెడుపై మంచి విజయం ఏ రకంగా ఉంటుందో, అధర్మంపై ధర్మం విజయం ఏ రకంగా ఉంటుందో ఆ యొక్క రావణ దహనం ద్వారా మానవ సమాజానికే ఒక సందేశం ఇచ్చేటటువంటి పండగ ఈ యొక్క దసరా పండగ. ప్రపంచ దేశాలలో ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పండగల మీద ఈ యొక్క హిందువుల ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ప్రపంచంలో మేమే గొప్ప దేశం, ప్రపంచంలో మేమే శక్తివంతులమని చెప్పుకుంటున్నటువంటి అనేక దేశాలు ఈరోజు అరబ్ దేశాలలో ఆలయాలు నిర్మించేటటువంటి పరిస్థితి, యాగాలు యజ్ఞాలు చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే హిందూ మతం యొక్క గొప్పతనం ప్రపంచంలో ఏ రకంగా చర్చ జరుగుతుందో మనం అందరికీ తెలుసు. వందల వేల సంవత్సరాలు హిందువులపై దాడులు జరిగినా ఈ దేశం ఇంత గొప్పగా ఏ రకంగా నిలబడగలిగింది, ఇంత గొప్పగా ఏ రకంగా నిర్మించుకోగలిగినరు అని ఈరోజు ప్రపంచ దేశాలలో చర్చ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ హిందూ బంధువులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఎల్లుండి 2వ తారీఖు నాడు జరిగేటటువంటి ఆదిలాబాద్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి ప్రారంభమై ఈ దసరాపూర్ దసరా మైదానానికి వచ్చేటటువంటి ఆ యొక్క ర్యాలీలో అందరూ పాల్గొని, ఆ యొక్క యాత్రలో అందరూ పాల్గొని ఈ పండగని ఆ యొక్క సమూహంలో అందరం కూడా మనం పాల్గొని సంతోషకరమైన వాతావరణంలో మనమంతా కూడా పండుగ జరుపుకుందామని